సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రముఖ తెలుగు కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని గజ్వేల్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ మండల కుమ్మరి సంఘం అధ్యక్షుడు నాగపురి బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్తో కలిసి మాట్లాడారు. మొల్ల తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే కవయిత్రి అని వారు తెలిపారు. సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ తన అసాధారణ ప్రతిభతో మొల్ల రామాయణం రచించి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని కొనియాడారు. మొల్ల జీవితం ఎంతో మంది మహిళలకు గొప్ప స్ఫూర్తిని పేర్కొన్నారు. మహిళలు మొల్లను ఆదర్శంగా తీసుకుని విద్యలో రాణించి సమాజంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి, యూత్ అధ్యక్షుడు నాగపురి చందు, సంఘం సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో 586వ మల్ల జయంతిని మన మండల కుమ్మర సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వివిధ వార్డ్ కౌన్సిలర్ కూడా రావడం జరిగింది. అట్లాగే మా కుల బాంధవులు కూడా, మండల నాయకులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి మండల కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అట్లాగే ఈ కవయిత్రి మొల్ల మా కుమ్మరి కులంలో పుట్టినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. ఎందుకనంటే అనాది కాలంలోనే రామాయణాన్ని, సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తక్కువ సమయంలోనే తెలుగులోనికి అనువదించి అందరికీ ఉపయోగపడే విధంగా కవిత్వాలు కానీ, సాహిత్యాలు కానీ కూడా మనకు రచించడం జరిగింది. అట్లాగే ఈరోజు మన కుమ్మరి కులంలో పుట్టినందుకు మనం ఎంతో సంతోషిస్తూ గర్వపడుతున్నాము. మనలో కూడా మహిళలు కూడా ముందుకొచ్చి కొన్ని కవిత్వం గురించి తెలుసుకొని కొన్ని సాహిత్య అకాడమీలో ట్రైనింగ్ అయ్యి మన యొక్క పేరు, ఒక స్ఫూర్తిని నింపాలని నేను కోరుకుంటూ ఈరోజు మాకు అవకాశం ఇచ్చినటువంటి మా కుల బాంధవులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మరోసారి తెలుపుకుంటూ జై కుమ్మర. ఈరోజు గజ్వేల్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల 586వ జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథులుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు వార్డు కౌన్సిలర్ గారు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మిగతా నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కుమ్మరి సంఘం సభ్యులు ఇట్లా చాలామంది పాల్గొన్నారు. మొల్ల స్ఫూర్తి వాల్మీకి రచయించిన రామాయణాన్ని 5 రోజులనే తెలుగులో అనువదించి అందరికీ పరిచయం చేసినటువంటి మా మొల్ల, మా కుమ్మరి బిడ్డ, ఆడబిడ్డ అయినందుకు చాలా సంతోషిస్తున్నాము, గర్వపడుతున్నాము. ఇలాగే మా కుమ్మరి ప్రజలందరూ, ఆడపడుచులందరూ ఈ మొల్ల స్ఫూర్తిగా తీసుకొని అందరూ అదేవిధంగా కవిత్వాలు రచయించాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాము. మరియు ఈరోజు మీడియా మిత్రులందరూ మాకు సహకరించినారు, చాలా సంతోషము. అట్లాగే మాకు కుమ్మరి సంఘ భవనము నిరుపయోగంగా ఉంటుంది. మన కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ కానీ స్పందించి, మన రాజకీయ నాయకులందరూ స్పందించి మా భవనాన్ని పూర్తయ్యేటట్టుగా మాకు నిధులు సమకూర్చాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన కుల బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.